రామశర్మాచార్య గురుదేవులు మనకి కొత్త విషయాలు వివరణ ఇస్తున్నారండి. మనం ఏ పదార్థాన్ని తాకినా, మనం ఏ వస్తువును ముట్టుకున్నా దానికి మన ఆలోచనలు, సంస్కారాలు అంటుకుంటాయి. మనం ఏదైనా చూసినా, తాకినా అంటే తాకటం అంటే కేవలం చేత్తోనే తాకక్కర్లేదు. కంటితో చూసినా. మనం ఏ వస్తువును ముట్టుకున్నా, పదార్థాన్ని తాకినా మన ఆలోచనలు, మన సంస్కారాలు దాన్ని అంటుకుంటాయి. స్థూలంగా ఏ వస్తువునైనా మనం తాకినప్పుడు దాని మీద మన వేలి ముద్రలవి పడుతుంది కదా. స్థూలంగా అంటే ముట్టుకోవటం, ఖచ్చితంగా ముట్టుకోవటం. అందుకే పూర్వకాలంలో మీకు మీ పెద్దలు ఒకసారి వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం గుర్తుంచుకోండి. వాళ్ళు దేన్ని పడితే దాన్ని ముట్టుకునేవారు కాదు. ప్రతిదీ కూడా ఏదైనా చూసినా సరే అంతవరకే తప్ప వాళ్ళు పెద్దగా దాన్ని పట్టించుకునేవారు కాదు, ముట్టుకునేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ముందు నుంచే తెలుసు. కాబట్టి అన్నిటిని ఎలా పడితే అలా ముట్టుకోవటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం చేసేవారు కాదు. ఏ వస్తువునైనా మనం తాకినప్పుడు దాని మీద మన వేలి ముద్రలవి పడుతూ ఉంటాయి. ఋషులు మరి కాస్త ముందుకు వెళ్ళి ఓ మహాసత్యాన్ని ఏనాడో మనకు అందించారు.